అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం కాబోతుంది. ఈ కేబినెట్ సమావేశంలో బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తామనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటున్నట్టుగా సమాచారం లీక్ అయింది. ఈరోజు పేపర్లో కూడా రావడం జరిగింది. మరి మేము కోరేది ఏంటంటే, పార్టీ పరంగా మీరు 42% రిజర్వేషన్ ఇస్తే బీసీలను మీరు మరోసారి మోసం చేసినట్టే లెక్క. మీరు చెప్పచ్చు, మేము చేయాల్సిందంతా చేసినాం, మేము బిల్లులు తీసుకొచ్చినాం, కేంద్రానికి పంపినాం, తర్వాత ఆర్డినెన్స్ ఇచ్చినాం, రకరకాల కోట్లకు పోరాడినామని చెప్పొచ్చు. కానీ మీరు చేసినటువంటి ప్రయత్నాల్లో లోపం ఉందని మేము మళ్ళీ చెప్తున్నాం. ఇప్పుడు రాబోయే శీతాకాల సమావేశాలు ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని ఒప్పించి అక్కడ పార్లమెంట్లో ఆ బిల్లును పాస్ చేయించి బీసీలకు 42% రిజర్వేషన్ను 9వ షెడ్యూల్లో చేర్పించి మాకు చట్టపరంగా కావాలని చెప్పి కోరుతున్నాను తప్ప మీరు ఇచ్చేటువంటి మీ దయాదాక్షిణ్యాల మీద ఇచ్చేటువంటి 42% వద్దు. ఒకవేళ అదే జరిగితే ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా రాష్ట్రంలో చాలా చైతన్యవంతమై మేల్కొని ఉన్నాయి. మరి ఎక్కడిదక్కడ బీసీ సంఘాలు కూడా దీన్ని ప్రొటెక్ట్ చేస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో బీసీ సంఘాలే కాకుండా మిగతా సంఘాలు కూడా ఈరోజు ఎస్సీ సంఘాలు, బహుజనులు కూడా మా అందరితో కలిసి ఉంటున్నారు. సో మేము అందరం కలిసి మళ్ళీ మరొక పెద్ద ఉద్యమం కూడా రాబోతుంది. సో దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మీరు 42% చట్టపరంగా బీసీలకు ఇచ్చిన తర్వాతనే మీరు ఎన్నికల వెళ్ళాలి, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలి. లేనట్టయితే మరి రాష్ట్రానికి అదేవిధంగా బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసిన వాళ్ళు అవుతారని మరోసారి హెచ్చరిస్తాం. సాధిస్తాం రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్లను.